హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి బోట్ నెక్ విత్ పొట్లీ బటన్స్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాం. ఇది వచ్చేసి బ్లౌజ్, అదేవిధంగా లైనింగ్. ఓకేనా, ముందుగా నేను లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకున్నాక నేను లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా, 15 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. నేను విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. 11 ఇంచెస్కి ఈ విధంగా మనం బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు నేను మొత్తం షోల్డర్ వచ్చేసి 7 పెట్టాను. అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా 7 తీసుకున్నాను. చెస్ట్ పార్ట్ వచ్చేసి 9 ఇంచెస్. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1.5 దగ్గర మార్క్ చేసుకుని మనం కర్వ్ అనేది తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఎక్స్ట్రాది మిగిలింది నెక్ వస్తుంది. నేను బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టాను. 9 ఇంచెస్కి ఈ విధంగా వీ షేప్లో మనం డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా వీ షేప్ మనం డ్రా చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. మనం ఫోల్డింగ్ ఉన్న వైపునే బ్యాక్ పార్ట్ వేసుకుని సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది బ్యాక్ ఓపెన్ వస్తుంది. ఎక్స్ట్రా 1 ఇంచ్ పెడుతున్నాను. కింద వచ్చేసి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ప్రిన్సెస్ కట్కి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి ఖర్చు అనేది ఉంటుంది. 3.5 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. పైనుంచి 10 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మనం మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని పైకి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని మనం ఈ పాయింట్ దగ్గరికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఈ విధంగా మనం కలుపుకుంటూ రావాలి. ఓకేనా, ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ పెడుతున్నాను. ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకుని 1.5 ఇంచెస్ దగ్గర మనం కర్వ్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వీటిని 2 పార్ట్స్ కింద సెపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం. స్లీవ్స్కి కొంచెం ఇక్కడ పఫ్ అనేది వస్తుంది. అందుకోసం 2 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అక్కడ నుంచి 2.5 మార్క్ చేసుకుని కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం. కింద వచ్చేసి నేను జాయిన్ చేస్తున్నాను. టోటల్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ స్లీవ్. 5 ఇంచెస్ మార్క్ చేసుకుని స్లీవ్ రౌండ్ 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. ఈ పైన వచ్చేసి 2 ఇంచెస్ తీసాం కదా, అది పఫ్ కోసం. ఇక్కడ వచ్చేసి 4.5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఆ 4.5 ఇంచెస్కి కలుపుకోవాలి.
ఓకేనా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని వేసి మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఓకేనా. లైనింగ్ క్లాత్ వేసాం కదా, యాజ్ టీజ్గా మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, అదేవిధంగా ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చూద్దాం. మనం లైనింగ్ క్లాత్ని వేసి మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసి స్లీవ్స్, అదేవిధంగా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ వీ షేప్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద నేను పొట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేస్తాను. మనం ముందుగా 1 ఇంచ్ గ్యాప్ వదిలి మనం పొట్లీ బటన్స్ అన్ని మార్క్ చేసుకోవాలి. ఓకేనా. అదేవిధంగా రెండో వైపు కూడా 1 ఇంచ్ గ్యాప్ వదిలి మనం మార్క్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. ఇలా పొట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ స్టిచ్ చేసుకుంటూ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర పొట్లీ బటన్స్ అనేవి పెట్టుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. ఇలా ఒక వైపునైతే కంప్లీట్ అయింది స్టిచ్ చేయడం. ఇప్పుడు రెండో వైపు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి పొట్లీ బటన్స్ని. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిడిల్లో కట్ చేసుకోవాలి 2 పార్ట్స్ కింద. లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద వేసి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇక్కడ ఒక స్టిచ్ ఉంటుంది కదా, పొట్లీ బటన్ స్టిచ్ చేసాం కదా, దానిపైన స్టిచ్ వచ్చేలా చూసుకోవాలి మనం. అప్పుడు మనకి ఈజీ అవుతుంది స్టిచ్ చేసుకోవడం. మీరు కావాలంటే క్యాన్వాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు మనం నెక్ని కట్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలో చిన్న చిన్నగా కట్స్ అనేవి ఇచ్చుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది ఈజీ అవుతుంది బ్యాక్ సైడ్కి. ఓకేనా. ఈ విధంగా బ్యాక్ సైడ్కి లైనింగ్ క్లాత్ను ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఓకేనా. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ లైనింగ్ క్లాత్ చుట్టూరా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు కింద వైపున బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 ఇంచెస్ విడ్త్లో మనం లైనింగ్ క్లాత్ని తీసుకుని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఈ విధంగా సైడ్కి తిప్పి ఇలా దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా 2 సైడ్స్ కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను తాడు పట్టి స్టిచ్ చేస్తున్నాను. తాడు పట్టి కోసం నేను మెయిన్ క్లాత్ని తీసుకుని బ్యాక్ సైడ్ వైపు మనం స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఈ విధంగా స్టిచ్ చేసుకుని మనం ఫ్రంట్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఈ కుట్టు పక్కనే ఇంకొక కుట్టు కూడా వేసుకుంటే మనకి తాడు పట్టి అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టి వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. దీన్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా హుక్స్ పట్టి కూడా రెడీ అయింది. ఓకేనా. బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను. సేమ్ యాజ్ టీజ్గా ముందు ఏ విధంగా మనం పొట్లీ బటన్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, అదే విధంగా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి నెక్ చుట్టూరా. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా పొట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. మనం మార్క్ చేసుకున్న దగ్గర ఈ పొట్లీ బటన్స్ అనేవి పెట్టి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా. చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకుని మెయిన్ క్లాత్ మీద వేసి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. మనం బ్యాక్ సైడ్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు మీదే వచ్చేలా మనం జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా.
ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. నెక్ కట్ చేసిన తర్వాత చిన్నగా కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేస్తే పొట్లి బటన్స్ అనేవి ఈ విధంగా పైకి వస్తాయి. చూడండి, కంప్లీట్ అయింది నెక్ అయితే. ఇప్పుడు ఈ చుట్టూరు కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఏమన్నా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్కి ఇంకో పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని కూడా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి ఇదే విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదే విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, 2 సైడ్స్ కూడా అటాచ్ చేశాను. ఇప్పుడు దీనికి కూడా బెల్ట్ అనేది వేసుకోవాలి. కింద లైనింగ్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని కిందన స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, దీన్ని ఇప్పుడు పక్కకి జరిపి దీనిపైనే ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది ఈజీ అవుతుంది. దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కలిపి. ఓకేనా, అదేవిధంగా రెండో వైపు కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాం. స్లీవ్స్ కూడా మిడిల్లో ఈ విధంగా మార్కింగ్ చేసుకుని పొట్లీ బటన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. దీనికి కూడా 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకుని మనం పొట్లీ బటన్స్ అనేవి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, దీనికి కూడా సేమ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి నేను స్టిచ్ చేస్తున్నాను.
ఓకేనా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూరు కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి లైనింగ్ క్లాత్ చుట్టూరా. స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఒక 5 ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఓకేనా. చూడండి ఈ విధంగా వస్తుంది మనకి స్లీవ్ అయితే. ఇప్పుడు స్లీవ్ని మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. అక్కడ నుంచి బ్యాక్ సైడ్కి మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ వచ్చి మిడిల్ నుంచి రెండో వైపుకి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి కలుపుకుంటూ. ఓకేనా. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో దాన్ని బట్టి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. మీరు మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్. నచ్చింది కదా. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.